మనిషి గృహస్థాశ్రమంలో ఉండి భోగములు అనుభవించి ఈ భోగములు భోగములా అని వైరాగ్యము చెంది వైరాగ్యము పొందిన తరువాత సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యడం క్రమపద్ధతి అని దేవీ భాగవతంలో వ్యాసుడు చెప్తాడు. కొందరు కారణజన్ములైన వారు ఉంటారు. వారు పుట్టుకతో విశేష వైరాగ్యమును పొంది సన్యసిస్తారు. శంకర భగవత్పాదులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ స్వామి, భారతీ తీర్థ మహాస్వామి ఇటువంటి వారు మినహాయింపులు. కానీ సర్వసాధారణంగా సన్యాసం తీసుకునేటటువంటి పద్ధతి వ్యాసుడు చెప్పినది దేవీ భాగవతంలో ఉంది. అట్లా అదే క్రమంలో పూర్ణ వైరాగ్యాన్ని పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషులు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి వారి జీవితం అంటే కేవలముగా కీర్తనలు మాత్రమే అందించినటువంటి వారు కాదు. వారి జీవితం సనాతన ధర్మం చేత ప్రతిపాదింపబడిన అనేక సాధన విశేషముల యొక్క సారాంశం. అది అన్నిటి యొక్క సమాహార స్వరూపం. భక్తి యోగముగా పొందడం అంటారా, మీకు త్యాగరాజస్వామి వారిలోనే కనపడుతుంది. వారి విశేష భక్తి చేత రామచంద్రమూర్తి వారిని నిరంతరము కాపాడుతుండేవారు. తినడానికి ఈ పూట అన్నం లేదు అనుకుంటే అతిథుల రూపంలో వచ్చి ఆయనే అన్నం వండుకుని తినడానికి కావలసిన వ్యవస్థ చేశాడు రాముడు. త్యాగరాజస్వామి వారు పల్లకీలో వెడుతున్నప్పుడు పల్లకీలో రాముడి కోసమని శిష్యుడు స్వీకరించిన కొద్ది ద్రవ్యం బొంత కింద ఉండిపోతే ఇది రాముడికి చెందిన ద్రవ్యము అంటే, అయితే రాముడే చూసుకుంటాడని భక్తితో త్యాగరాజస్వామి వారు పల్లకీలో కూర్చుని వెళ్ళిపోతున్నప్పుడు దొంగలు పల్లకీలో ఉన్న ద్రవ్యాన్ని దోచుకోవడానికి వస్తే ధనుర్ధరులై రామలక్ష్మణులు ఇద్దరూ పల్లకీకి రెండు వైపులా నిలబడి త్యాగరాజస్వామి వారిని రక్షించారు అంటే భక్తి ఎంత గొప్ప రక్షకత్వం వహిస్తుందో శంకరాచార్యుల వారి శివానంద లహరిలో ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఒక పసిపిల్లవాణ్ణి తల్లి ఎట్లా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకుంటుంది భక్తి భక్తుణ్ణి. అట్లా భక్తి ఎట్లా కాపాడుతుందో నిరూపణం చేసినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి. నిత్యతృప్తులు, వారికి ఏ కోరిక లేదు. భక్తి భావన కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం విశేషమైనటువంటి శాంతితో ఉండడం.